రోజురోజుకు బంగారం ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. గత వారం రోజుల్లోనే దాదాపు 4,000 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్, రూపాయి విలువ పడిపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ తులానికి 870 పెరిగి 87,930కి చేరుకుంది. ఇక నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర 79,800 ఉండగా ఇవాళ 800 పెరగడంతో 80,600కు చేరుకుంది. మరోవైపు కిలో వెండి 1,07,000గా ఉంది. పెళ్లిళ్ల సమయంలో బంగారం రేట్లు అనూహ్యంగా పెరగడంతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 26 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో లక్షలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. దీంతో పెరిగిన గోల్డ్ రేట్లతో వధువుల తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా జాతీయ స్టాక్ మార్కెట్లో మార్పులొచ్చాయి. దీంతో బంగారం ధర భారీగా పెరిగింది. సామాన్యుడి కొనుగోలు శక్తి మరింత పడిపోయింది. ఇప్పటికే వరుసగా 4 నెలల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరిగినా కొనే బంగారం బరువు తగ్గుతుంది, కానీ బంగారం కొనటం మాత్రం ఆగదు అంటున్నారు విజయవాడ మహిళలు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. బంగారం రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకేసారి 2,300కు పైగా రేటు పెరిగిపోవడం, దానికి కూడా మనం చూస్తే కనుక ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత కారణం అవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దానివల్ల ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా కొంత ఈ రకంగా బంగారం రేట్లు అయితే పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ కొనడానికి వచ్చినటువంటి కస్టమర్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కస్టమర్లు వచ్చి చాలామంది ఉన్నారు. మేడం గారు, చెప్పండి, అంటే ఖచ్చితంగా రేటు నిన్న పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ట్రంప్ నిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నాడు, దానివల్ల కొంత రేటు పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇలా రేట్లు పెరుగుతూ ఉంటే కొనడం జరుగుతూనే ఉంటుందా సహజంగా? కొనటం అయితే తగ్గదు, కానీ కొనే క్వాంటిటీ తగ్గిద్ది. 10 గ్రామ్స్ కొనేవాళ్ళు 1 గ్రామ్ కొంటారు, అంతే, ఎక్కువ కొనరు. పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది ప్రస్తుతం, కూడా పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే పెళ్ళిళ్ళకి సంబంధించి కొనే విధానం ఎలా ఉండొచ్చు అంటారు? కొంటారంటారా ఇంత రేట్లు పెరిగిపోతుంటే? పెళ్ళికి తప్పనిసరిగా అవసరమేనండి. ఎంతో కొంత కొంటారు, కొనేస్తారు. ఎంత రేటు ఉన్నా కూడా కొనే ఐటమ్స్ అమ్మాయి పెట్టాల్సినవి కొనాల్సిందే కదా, తప్పదు. అంటే ఆడవాళ్ళు బంగారం కొనకపోతే ఊరుకోరు, ఆ విధంగా ఉంటుందంటారా? అవును, లేడీస్కి బంగారమే కదా ఎక్కువ ఇంట్రెస్ట్. అది అవసరమైనంత వరకు ఆ పెళ్లికి పెట్టాలి కదా, బట్టి కొనేస్తారు. రేటు ఉన్నా కూడా తప్పదు. కొనేది తగ్గిపోదు అని నేను చెప్పలేను, కానీ బట్ కొంటారండి. ఎందుకంటే ఇప్పుడు మేబీ నెక్స్ట్ మంత్లో మా తమ్ముడు మ్యారేజ్ ఉంది. సో నేను ఒక రింగు తీసుకోవాలా, లేదా మా పాపకి కానీ జ్యువెలరీ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఉన్న స్టామినాని బట్టే తీసుకుంటారు. ఏంటంటే ఒక గోల్డ్ చైన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఆ చైన్ కెపాసిటీ మనం చేయలేం కాబట్టి ఒక రింగుతో అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఏంటంటే గోల్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి మ్యారేజ్ డేస్ కాబట్టి, దాన్ని కంపల్సరీ తీసుకోవాలి. ఏంటంటే లేడీస్కి ఎక్కువ ఏంటంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మ్యారేజ్ ప్రెస్టేజ్ కోసమైనా సరే, ప్రెస్టేజ్ కోసమైనా కంపల్సరీ తీసుకోవాలి. కాబట్టి మ్యారేజ్కి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్లో అయినా సరే తగ్గినప్పుడు ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గింది ఎక్కువగా పెరిగింది కాబట్టి రేటు తక్కువ రేట్లో తీసుకుంటారన్నమాట. ఎలాంటి సేల్స్ జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయినా కూడా సేల్స్ అలాగే ఉన్నాయా, ఏమైనా మార్పు ఉందా? సేల్స్లో కొంచెం మార్పు ఉంటుందండి. గోల్డ్ రేట్ అనేది సంవత్సరానికి మార్పు అనేది జరుగుతూ ఉంది. అది మన జనాభాకి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే వచ్చేవాళ్ళు కొనాలి అని కాన్సెప్ట్తో వస్తారు. కాకపోతే ఒక 50 గ్రాములు కొందాం అనుకున్న అంటే మ్యారేజ్ పర్పస్ ఒక 50 గ్రాములు కొందాం అనుకున్న వాళ్ళు దాంట్లో 50% వరకు, అంటే 25 గ్రామ్స్ వరకు తీసుకుందామనే ఉద్దేశంతో వస్తుంటారు. ఎందుకంటే ఈ రేట్లు పెరగటం వలన వాళ్ళు బడ్జెట్ అనేది కొంత అనుకుంటారు. ఆ బడ్జెట్లో అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే
సగం వెయిట్కి కాంప్రమైజ్ అయ్యి తీసుకునే పరిస్థితి వచ్చేసింది కస్టమర్. గోల్డ్ షాపులకి అయితే రావడం మానట్లేదు, ఖచ్చితంగా కొనేటటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి విజయవాడలో. ఇది ప్రస్తుతం విజయవాడలో గోల్డ్ షాపుల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.